మిమ్మల్ని ఇలా చూడడం నా వల్ల కావడం లేదు. ఇదంతా నా వల్లే. నువ్వేమైనా కావాలని చేసావా ఏంటి? నువ్వు నా కోసం, మన కుటుంబం కోసం ఎంత చేస్తున్నావు. ఆర్నిశలు కష్టపడుతూనే ఉన్నావు. అలాంటి నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత కదా. నీకు ప్రమాదం అని తెలిసా కూడా తప్పించుకొని చోద్యం చూస్తూ ఉండాలా? అయినా అంతా నీ వల్లే అని ఎందుకు అనుకుంటున్నావు? అంతా చేసింది ఆ కనిష్క, ఆ రాక్షసి. దీనంతటికీ కారణమైన ఆ కనిష్కని అస్సలు వదిలిపెట్టను. మిమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన దాని అంత చూస్తాను. నన్ను ఆవేశపడద్దని చెప్పి నువ్వు ఆవేశపడుతున్నావు. నన్ను కోపం తెచ్చుకోవద్దని చెప్పి నువ్వు కోపంగా మాట్లాడుతున్నావు. ఏం చేయను రాహుల్ బాబు. ఆ కనిష్క చేసిన పనికి మీకింత ప్రమాదం జరిగితే నాకు బాధగా ఉంటుంది కదా, కోపం వస్తుంది కదా. నన్నొక్క మాట అంటే తట్టుకోలేక కనిష్కని కొట్టావు. నువ్వు కొడితే తట్టుకోలేక ఆ రాక్షసి ఏకంగా చంపాలని చూసింది. కోపం వల్ల ఎంత ప్రమాదమో నాకిప్పుడే అర్థమైంది. అది కాదు రాహుల్ బాబు. అది ఇది ఏది కాదు. ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు. నాకదే చాలు. నీ కంటిరే పక్కలనే కన్నీటిలోన కాదని నీ గుండెలోన సడిని నీవు పీరైన ఊసుని నా ఊపిరాగిన ఉసురు పోయిన వదిలిపోనని. లక్ష్మి, ఏంటి అలా వచ్చేసావు? ఏం లేదన్నయ్య, లోపల ఊపిరాడట్లేదు. నేను కూడా వాళ్ళకి ప్రైవసీ ఇద్దామని వచ్చేసాను. చూసావా వాళ్ళెంత అన్యోన్యంగా ఉన్నారో? ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ. ఈ రోజుల్లో భార్య భర్తలు అలా ఉండడం అంటే చాలా గ్రేట్. వాళ్ళిద్దరూ చాలా గొప్ప జంట. చూడు, చక్కని జంట. ఒకరి కోసం ఒకరు ప్రాణాలిచ్చుకునేంత ప్రేముంది. వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే కావ్య బ్రతుకుంటే నేను కావ్య కూడా అలానే ఉండేవాళ్ళమేమో అనిపించింది. నాకు మాత్రం ఆ రాహుల్ స్థానంలో నువ్వుండాలనిపిస్తోంది. కావ్య స్థానంలో అభి నాకు వదినగా కావాలనిపిస్తోంది. అన్నయ్య, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. అభి నాకు చాలా నచ్చేసింది. మనతో పాటు తను మన ఇంట్లో తిరుగుతూ ఉంటే చూడాలనిపిస్తుంది. నాకు వదినగా కావాలనిపిస్తోంది. తన ప్రేమ మొత్తం మనమే పొందాలనిపిస్తోంది. లక్ష్మి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? కొంచెమైనా బుద్ధిండే మాట్లాడుతున్నావా? నాకు బుద్ధి ఉంది, తెలివి ఉంది. అందుకే అభి నాకు వదినగా కావాలి అంటున్నా. లేదు, నీకు పిచ్చి పట్టింది. లేదంటే వాళ్ళ అన్యోన్యత చూశాక కూడా నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావు? ఒకరిపై ఒకరు అంత ప్రేమానురాగాలు చూపించుకుంటుంటే నీకు తెలియట్లేదా? అర్థం కావట్లేదా? రాహుల్ గారి ప్లేస్లో నాకు కావ్య కనిపిస్తోంది. కావ్య కూడా సావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే తట్టుకోలేకపోయాను. నా హృదయ ఘోష గుర్తొస్తోంది. అప్పుడు నేను పడిన బాధ ఇప్పుడు నాకు అభిలో కనిపిస్తోంది.